పక్క సీటుకి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూసానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. ఏంటి వాడేది? అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. మిగిలిన అన్ని డోర్స్ మూసేయ్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. ఓరినా డాంకీ ఎక్కువ ఇలాంటోడే లేచిపోయిన పెళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి వెళ్ళుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే? మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు, తెరవకు, తెరవకు. కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్, సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. పో. ఓకే సార్. సార్, ఈ సరౌండింగ్లో ఉన్న అన్ని సిగ్నల్స్లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ని తరోగా చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే, కమాన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. టైమ్ ఆఫ్ డెత్ కాస్ట్ చేశారు. అయ్యయ్యో అభి, నా బిడ్డ సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం, ఇలా అర్థంతరంగా వెళ్ళిపోయింది. అయ్యో. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా, నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురాన్నే కదా అడిగాం. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నారే. విసర రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీరు అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు దక్కేది. విన్నావుట్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామని రా ఇన్ని మాటలు మాత్రం పెట్టారు. అయ్యో విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన
ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమైనా అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిన గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి, సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. ఈ మెడిసిన్ గర్భంలోని పెన్ను ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవీఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి డాక్టర్? మన మంత్రి విద్యాధరరావు గారి కోడలు పద్మావతి సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చొస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్ని ఎందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూర్చావరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? చేతిరా, నిజం చెప్పరా. పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా. రేయ్, విజయ్, విజయ్, వదలరా, రేయ్, వదలు. అయ్యో, వదలరా. రేయ్, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వదలరా, వదలరా. ఏమైందిరా మీకు? ఏం పనిరా ఇది? అమ్మా, వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు లేదు, కొట్టుకుంటారేంట్రా? వదిన తనంతట తను చావలేదు. మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలు వదిన మనసుని బాధ పెట్టావు.
ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి అడిగావు. ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా అని అడగడం. ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు అంటాం. ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు? ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పమను. నిజమేరా, నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో